ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చి పెండింగ్ లో ఉన్న 10 ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మీ బిడ్డను అంటూ ఎడపల్లిలో దళితుల్ని మోసం చేసిన సీఎం జగన్ వారికి పట్టాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సీఎం జగన్ ఇవాళ ప్రచారం కోసం చిలకలూరుపేటకు రానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే విధంగా ఎక్కడికక్కడ అబద్ధాలు చెప్పి ఒకసారి వేయండి అని ఓటు వేయించుకొని ఇచ్చిన మాటను ఏ నియోజకవర్గంలో కూడా అమలు చేయలేదు. దాంట్లో ఫస్ట్ చిలకలూరుపేట ఎడబల్లి భూములు, దళితుల భూములు, అది కూడా మీ బిడ్డను అంటాడు. లేస్తే మీ బిడ్డననే అర్హత కూడా లేదు. మీ బిడ్డననేటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల భూమికి ఏం చెప్పాడు? ఇప్పుడే మా రాజేష్ చూపించాడు వీడియో. ఆనాటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఈ రోజు ఏం చేశాడు, మరి అది నాలిక, మరి దాని తాటి మట్టం ఏమంటారు, దాన్ని ఇప్పుడు ఎడవల్లి భూములు, అది దళితుల భూములు. నువ్వేం చెప్పావు ఆనాడు? ఈనాడు నువ్వు చేసింది ఏంటి? 5 ఏళ్లలో వాళ్ళ భూములకు పట్టాలు ఏదైనా ఉంటే రద్దు చేసి మీ భూములు మీకు పట్టాలు ఇస్తానని చెప్పాడు. ఏం చేశాడు? చివరికి ఎకరాకి 8 లక్షలు, ఎకరాకి 25 లక్షలు ఇవ్వాల్సింది ఇప్పుడు 25 లక్షలు కూడా కాదు. అది వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రానైట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. నువ్వు మాట తప్పావు. మేము ప్రశ్నించేది దళితులకు ఇచ్చిన బెడవల్లి భూముల విషయంలో మాట తప్పాడు, రేపేమి సమాధానం చెప్తాడని మేము అడుగుతూ ఉన్నాం. మాట తప్పాడు, పట్టాలు ఇస్తానని. చివరికి భూములు కాజేసి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ అనుమతులకి ఈ గ్రానైట్ క్వారీలు అంటగట్టేటువంటి దుర్మార్గపు ఆలోచన చేశారు. 2 టిడ్కో ఇళ్ళు 5 ఏళ్ళు అయింది. ఎందుకు ఇవ్వదా? 90% పూర్తయింది, 98% పూర్తయింది. ఎందుకు పేదవాడిని మోసం చేశారు? 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 2% పని పూర్తి చేయడం చేత కాలేదా? ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పూర్తి చేసి 4512 ఇళ్లలో ఎందుకు పేదవాళ్ళు అక్కడ చేరి కాపురం చేసుకునేటువంటి వస్తువులు ఎందుకు క్రియేట్ చేయలేదని మేము అడుగుతాం.